అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అయితే ఇప్పటికే స్విమ్మింగ్ పూల్ని ఆశ్రయిస్తున్నటువంటి నేపథ్యం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చిల్ అవ్వాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఎండలను తట్టుకోలేనటువంటి పరిస్థితులు, హాఫ్ డే స్కూల్స్ ప్రారంభమైనటువంటి నేపథ్యం చూడొచ్చు. మనం ఇక్కడ అనంతపూర్లో దరూర్ లైఫ్ స్టూడియో అని చెప్పేసి ఒక స్విమ్మింగ్ పూల్లో ఉన్నాం. చిన్నపిల్లలు, పెద్దలు, మొత్తం మహిళలు అందరూ కూడా ఇక్కడ స్విమ్మింగ్కి వస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది అని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి ఇంకా ఏం చెప్తారు ఈ మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు. ఇదంతా ఇప్పుడు సిటీలో బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ తలపించే విధంగా ఉంది అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నటువంటి నేపథ్యం. మరి వారి మాటల్లో ఏం చెప్తారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం, అడిగి విందాం వాళ్ళతో. ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆ వేసవికి సంబంధించి ఎలా చిల్ అవుతున్నారు, స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనేది వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటి మా స్విమ్మింగ్ పూల్ అనంతపూర్లో సమ్మర్ అప్పుడే స్టార్ట్ అయింది, స్విమ్మింగ్ పూల్కి వచ్చారు, ఎలా ఫీల్ అవుతుంది? వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి, ఎండ పడుకోకుండా ఉంది, షెడ్ వేసినారు, చేంజింగ్ రూమ్స్ కూడా బాగున్నాయి. ఇంకా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్తో పాటు. ఫ్రెండ్స్ అంతా వచ్చినాము, బాగా ఎంజాయ్ చేసినాము. బాగా రావచ్చు ఫ్రెండ్స్తో కలిసి. చేంజింగ్ రూమ్స్ కూడా క్లీన్గా ఉన్నాయి, చిల్ అవ్వచ్చు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. అట్మాస్ఫియర్ బాగుంది, వాటర్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. చాలా ఎంజాయ్ చేస్తున్నాం అందరం కలిసి. ఎండ కూడా లేదు కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. ఫ్రెండ్స్తో అందరం కలిసి వచ్చాము. మార్నింగ్ స్కూల్స్ కాబట్టి ఇంకా బాగా ఎండలు ఎక్కువ ఉన్నా కానీ మొత్తం కూల్గా ఉంది, చిల్ అవుతుంది. ఎలా ఉంది అనంతపూర్లో? మనకి ఎండలు ఎక్కువగా ఉంది, ఇప్పటికే స్టార్ట్ అయిపోయాయి, మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంకల్ ఇక్కడ ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ షెడ్ ఉండడం వల్ల ఇంకా వాటర్ కూడా కూల్ ఉన్నాయి. సో ఇక్కడ హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం బాగుంది, వాటర్ క్లీన్గా ఉన్నాయి, హైజీనిక్గా ఉంది మొత్తం. చేంజింగ్ రూమ్స్ కూడా బాగున్నాయి, ఇంకా కూల్ ఉంది వాటర్ కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా చిల్ అవ్వచ్చు సమ్మర్. అంకల్ 3 feet 4 feet హైట్కి బట్టి ఉంది కాబట్టి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో పాటు, ఫ్రెండ్స్తో. ఎలా ఉంది మా ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్కి వచ్చావు, ఎలా ఉంది? బాగుంది. నాకు ముందు స్విమ్మింగ్ రాలేదు, మా తాత వచ్చి నేర్పించారు కాబట్టి వచ్చేసింది. ఇప్పుడు పెద్ద దాంట్లో కూడా చేయగలుగుతున్నా. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా? చాలా రోజుల నుంచి చేస్తున్నా. చాలా బాగుందన్న. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కోచింగ్ చేసినప్పుడు ద కోచెస్ ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్గా చాలా ఉన్నారు. ద వాటర్ ఈజ్ ఆల్సో కూల్, హైజీనిక్. ద చేంజింగ్ రూమ్స్ ఆల్సో ఇట్స్ వెరీ నైస్. The first time I seen in Anantapur is this swimming pool, Darur. Darur is the best forever. ఎలా ఉంది? మనం స్విమ్మింగ్ పూల్కి వస్తున్నాం రెగ్యులర్గా, అప్పటికే మనకి ఎండలు కూడా ఉన్నాయి, ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది, వాటర్ కూడా హైజీన్ ఎక్కువ ఉన్నాయి. అనంతపూర్లో అల్లి స్విమ్మింగ్ పూల్ కన్నా ఈ స్విమ్మింగ్ పూలే బాగుంది. దరూర్కి ఎవరైనా రావచ్చు, నీట్గా ఉంటాయి నీళ్ళు కూడా. చేంజింగ్ రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి. అంటే మీ ఫ్రెండ్స్తో వస్తున్నావా, ఇట్లా ఎలా వస్తుంది? ఫ్రెండ్స్తో వస్తాను రెగ్యులర్గా అప్పుడప్పుడు, ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అప్పుడు వస్తాను. హాఫ్ డే స్కూల్స్ అప్పుడు, హాలిడేస్ అప్పుడు, వీకెండ్స్ అప్పుడు. దరూర్ స్విమ్మింగ్ పూల్ బాగుంటుంది చాలా. అంటే ఎలా ఉంది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ పిల్లలు నేర్పించడానికి కానీ ఎలా ఉంది? టాప్ నాచ్ ట్రైనర్స్ ఉన్నారు. సో మీ పిల్లలు ఈవెన్ ఇఫ్ చిన్న పిల్లలు ఉన్న బేబీ పూల్స్ ఉన్నాయి. సో చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఎవరు లేరు, పేరెంట్స్ ఉండాలి దగ్గర అనే ఏం లేదు. సో ట్రైనర్స్ వెల్ ట్రైన్ ట్రైనర్స్ ఉన్నారు. సో ట్రైనింగ్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. అండ్ వాటర్ కూడా బాగా నీట్గా ఫిల్టర్ చేసి ఉంటుంది. అండ్ ఏవి వాటర్ అన్క్లీన్ వాటర్ కానీ అన్హైజీన్ కండిషన్స్లో ఏమీ లేదు. సో ఇట్స్ ఆల్ హైజీన్. అండ్ మోర్ దాన్ 1.5 year పైగా వదులుతున్నాం పాపని. సో అంతా చాలా బాగుంది. అనంతపూర్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి, ఇప్పటికి కూడా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్. ఇప్పుడు ఈ సీజన్లో పిల్లలు కూడా ఇక్కడికి రావచ్చు అంటారు. రాయలసీమలో మెయిన్లీ ప్రాబ్లం అంటే మనకి వాటర్ డ్రాట్ పోన్ ఏరియా ఇది. సో మనకి వాటర్ ఇన్సఫిషియన్సీ ఉంటుంది. ఇంత పెద్ద పూల్లో అండ్ వాటర్ ఉండి ఎక్కడ మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మాకు ఎంత స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఛాన్స్ లేదు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద కిడ్స్ అండ్ అడల్ట్స్ ఆల్సో. పెద్దవాళ్ళకి కూడా ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి. సో యూ కెన్ కమ్ అండ్ జాయిన్ ద క్లాసెస్. అట్మాస్ఫియర్ ఎస్పెషల్, ఎందుకంటే మీరు ఇందాకే చెప్పారు రాయలసీమలో ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండదు అని చెప్పేసి.
చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ రావచ్చా సమ్మర్లో ఎక్స్పెషల్? 100% రావచ్చు, ఎందుకంటే బెంగళూరులో కూడా పూల్స్ ఉన్నాయి, ఇంత పెద్ద పూల్స్ ఎక్కడ లేవు అనమాట. సో స్పేషియస్గా ఉంది. ఈవెన్ కార్ పార్కింగ్, 2-వీలర్ పార్కింగ్ కూడా అంత అరేంజ్మెంట్స్ నీట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చి పార్క్ చేసి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ స్లాట్స్ కూడా మల్టిపుల్ స్లాట్స్ ఉన్నాయి అవైలబుల్. ముందే కాల్ చేసి స్లాట్స్ చెక్ చేసుకొని రావచ్చు. ఎలా ఉంది ఎక్స్పెషల్లీ స్విమ్మింగ్ పూల్, మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది. చిన్నపిల్లలకి నేర్చుకోవడానికి చాలా ఈజీగా ఉంది. అడల్ట్స్ కూడా రావచ్చు. ట్రైనింగ్ కోచింగ్ ఇస్తున్నారు. చాలా బాగుంది. అంటే మనకి ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, బాగా ఎండలు కూడా విపరీతంగా ఉంటాయి మనకి అనంతపూర్లో. చిల్ అవ్వడానికి ఇది మంచి ప్లేస్. బయట చాలా ఎండలు ఉన్నాయి, మంచి అట్మాస్ఫియర్లో ఉంది. చిన్నపిల్లలకి కొంచెం వాళ్ళ హైట్కి తగ్గట్టు ఉంది. పేరెంట్స్ కూడా అవసరం లేదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు. సరే, ఎక్స్పెషల్లీ ఈ స్విమ్మింగ్ పూల్ ఇప్పటికే మనకైతే సమ్మర్ అయితే విపరీతంగా ఉన్నటువంటి నేపథ్యం ఏం చెప్తారు? సమ్మర్ ఉన్నప్పుడు మీన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ ద స్విమ్మింగ్. సో అనంతపూర్లో ఎకనామిక్ వైజ్ కానీ అండ్ మెయింటెనెన్స్ వైజ్ కానీ దరూర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. సో స్విమ్మింగ్ నేర్పించడం కూడా మీన్స్ మా బాబు నేర్పించడం వితిన్ 1 వీక్ ఆ 15 days లోపల 2.10 నుంచి 5.4 దాకా స్విమ్ చేయగలిగారు. సో అండ్ అగైన్ ఫాస్ట్గా స్విమ్మింగ్ నేర్చుకోగలిగారు. అండ్ అగైన్ ఓన్గా చేస్తున్నారంటే హ్యాపీ మీన్స్ బెస్ట్ ఇన్ కోచెస్ ఉన్నారు. అండ్ అగైన్ ఈ మెయింటెనెన్స్ కానీ ఇవి కానీ సార్ బాగా చేస్తున్నారు. దరూర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ అనంతపూర్. ఎస్పెషల్లీ మనకి ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉంటాయి ఇప్పటికే. పిల్లలు కూడా ఇప్పుడు సమ్మర్లో అటు ఇటు టీవీల దగ్గరనో సెల్ ఫోన్ దగ్గరనో కాకుండా ఇటు స్విమ్మింగ్ దగ్గరికి రావడం, అందులో ఎస్పెషల్లీ ఈ వాటర్లో ఉండడం మంచి కంఫర్ట్ జోన్ అంటే. ఇప్పుడు పేరెంట్స్ ఉన్న బాగా ఇబ్బంది పడుతున్న వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ ఫోన్ పిల్లలకి ఇచ్చేసామంటే వాళ్ళ నర్వ్ సిస్టమ్ పాడైపోతుంది. సో దాని కాకుండా వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే మీన్స్ యాక్టివిటీ లాగా ఉంటుంది. అండ్ అగైన్ చేంజ్ అయిపోతారు, ఎక్సర్సైజ్ అయిపోతుంది. మైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ అయిపోద్ది. ఓకే మైండ్ ఫోనే కాదు గేమ్ ఆడుకోవడానికి ఇవి కూడా ఉన్నాయని తెలుస్తాయి. అండ్ అగైన్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది, బాడీ ఫిట్నెస్ పెరుగుద్ది, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. డిఫరెంట్ యాక్టివిటీ. సో స్విమ్మింగ్ నేర్చుకుంటే బెస్ట్ అనేది నా అభిప్రాయం. సో మేము నేర్చుకోలేదు, పిల్లలు నేర్పిస్తున్నాం. ఎలా ఉందండి ఎస్పెషల్లీ మీ స్విమ్మింగ్ పూల్ గురించి ఏం చెప్తారు? స్విమ్మింగ్ పూల్ వచ్చేసి బాగానే ఉంటుంది సార్. ఇది దరూర్ లైఫ్ స్టూడియో. మేము ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వచ్చినాం, హైదరాబాద్ నుంచి. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది పూల్ మెయింటెనెన్స్ కానీ అది సర్క్యులేషన్స్ కానీ బాగా జరుగుతాయి. అది క్లాసెస్ కూడా జరుగుతాయి. క్లాసెస్ బాగానే ఉంటుంది. క్లాసెస్ కూడా టైం టు టైం తీసేసుకుంటాం. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అంతా బాగానే ఉంటుంది. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అంతా బాగానే ఉంటుంది. అందరూ నేర్చుకుంటారు ఇక్కడ. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పడరు. అందరికీ బాగా చూసుకుంటాం. లైఫ్ గార్డ్ కూడా బాగా ఉంటుంది ఇక్కడ. కోచింగ్ అయిపోయిన తర్వాత లైఫ్ గార్డ్ డ్యూటీ కూడా బాగానే చేస్తాం. అంతా బాగానే చూసుకుంటాం. అంటే ఇప్పుడు అనంతపూర్లో ఎండలు అప్పుడే విపరీతంగా ఉన్నాయి, చాలామంది వచ్చాక ఇప్పుడు ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు కానీ హాలిడేస్ టైంలో ఎక్కువగా వస్తున్నారు. బాగానే వస్తారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంకా రావాలని ఇంకా మేము కోరుకుంటున్నాం. ఇంకా కోరుకుంటున్నాం. బాగా ఎండలు కానీ బాగా ఉంటున్నాయి కదా, బాగా ఇంకా రావాలని కోరుకుంటున్నాం. అట్లా టాయిలెట్స్, బాత్రూమ్స్ అంతా కూడా మెయింటెనెన్స్ కూడా అంతా బాగుంటుంది ఇక్కడ. చాలామంది అంటారు ఈ సిటీస్లో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఆ తరహా మెయింటెనెన్స్ అంటారు. ఏంటి ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక్కడ ఆ లెవెల్లో పోలిస్తే బాగానే ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ బెంగళూరు కన్నా కొంచెం బెటరే, కొంచెం బాగానే ఉంటుంది. I am here feeling nice. There are also certified coaches. There are also certified coaches just like ASCA, NIS coaching, diploma, 6-week course. We will do also lifeguards. We will do proper training here. Either first we will do learn to swim basics. Then we will do swimming, normal swimming, just like how to do in swimming pool. Then we will do have competitive swimming trainings also here. Darul Life Studio also okay, good. Here is indoor pool here. School students and junior level swimmers are coming here. They are feeling enjoying here. They are enjoying learning swimming. Everything. We will do also here proper swimming. Then we will do also competitive swimming training here. Then we will do advanced swimming. సరే ఏం చెప్తారు సార్ ఎస్పెషల్లీ మీ దరూర్ లైఫ్ స్టూడియో ఈ ఈవెంట్ మొత్తం అంతా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కావచ్చు హైజెనిక్గా ఉందని చెప్పేసి చెప్తున్నారు, ఏం చెప్తారు? స్విమ్మింగ్ పూల్ చాలా నిన్నటి నుంచే క్లాసెస్ ప్రారంభమైనాయి. మనం మొదటగా ఈ పూల్ని 24/7 ఫిల్టరేషన్ చేస్తూ ఇక్కడ ఇండోర్ పూల్ సౌలభ్యం పిల్లలకు ఉంది.
మన జిల్లాల్లో ఉన్నటువంటి స్కూల్స్ పిల్లలందరూ కూడా యూటిలైజ్ చేసుకొని ఇప్పుడు కోచింగ్ నిన్నటి నుంచే ప్రారంభమైంది. హైజీనిక్ టాయిలెట్స్ కానివ్వండి, పార్కింగ్ కానివ్వండి, ఇక్కడ వాళ్ళకి కావాల్సిన తాగునీటి సౌకర్యం కానివ్వండి, ఇక్కడ ఫిల్టరేషన్ కానివ్వండి, కోచింగ్ లెవెల్స్, లైఫ్ గార్డ్స్, అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తున్నాము. ఇంకా ఫర్దర్ ఇప్పుడు పేరెంట్స్ ఒక పక్క చిన్నపిల్లల్ని ఇక్కడ స్విమ్మింగ్ చేసుకుంటేనే జిమ్ కూడా రెడీ అవుతుంది. మహిళలకు ముఖ్యంగా ఏరోబిక్స్, యోగా, జుంబా, మరి తర్వాత స్టీమ్ అండ్ కార్డియో అన్నీ ఈ నెల తర్వాత అన్నీ అందుబాటులోకి వస్తాయి. మొదటగా ఈ సమ్మర్లో ఈ హీట్ని తట్టుకునేకి పిల్లలు ఎంజాయ్ చేయడానికి, ప్లస్ వాళ్ళ యొక్క టైంను అంటే లెర్న్ టు స్విమ్, మనం ఎక్కడికి పోయినా కూడా పిల్లలకు స్విమ్మింగ్ రావాలి. మొదట ఇది లైఫ్ స్కిల్ జీవితంలో ఒకసారి నేర్చుకుంటే మనం ఎక్కడ పోయినా కూడా దానివల్ల మన ప్రాణాలు కాపాడడం కానీ, మెయిన్గా పేరెంట్స్కి ఒక రకమైన ఇబ్బందికరం ఉంటుంది. ఎక్కడికైనా బావుల దగ్గర పోవడము, సంపుల దగ్గర పోవడము, ఎక్కడైనా బీచ్లకు పోవడము, ఇట్లాంటినప్పుడు మనం ముందుగా ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకుంటే దాని ఉపయోగాలు ఇంకా చాలా భవిష్యత్తులో చాలా బాగుంటాయి. దానికి తోడు మేము నాట్ జస్ట్ అంటే లెర్నింగ్ స్విమ్, కాంపిటేటివ్ కూడా ప్రిపేర్ చేపిస్తున్నాము పిల్లల్ని. ఈసారి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గరికి పోయి అక్కడ ట్రైన్ అయినటువంటి పిల్లల్ని మేము రిక్రూట్ చేసాము. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ అంతా సద్వినియోగం చేసుకొని ఇంకా బాగా అంటే కాంపిటేటివ్ లెవెల్కి తీసుకుపోవాలని మా కోరికను నెరవేరుస్తారని. ఎస్పెషల్లీ కోచెస్ ఎవరు ఎక్కడ నుంచి వస్తారు, అందులో ఈ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరెవరికి రావచ్చు ఇక్కడ నేర్చుకోవాలని? ఇప్పుడు మనము మినిమం 5 years నుంచి దాదాపు 60-70 ఏళ్ళ వయసు వాళ్ళు కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారు. ప్లస్ వాళ్ళు ఫీల్ హ్యాపీ. మేము ఇన్ని రోజులు ఇక్కడ కొంతమందికి బావులు లేకపోవడము, అంటే ఇన్సఫిషియెంట్ వాటర్ ఉండడం వల్ల కొద్దిమంది ఇప్పటికీ చాలామంది ఉన్నారు. అంటే మధ్య వయసుకు పై వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడు ఆఫీసర్స్ కానీ వాళ్ళు వస్తున్నారు. చిన్నగా అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ అయిపోయి జాయిన్ అవుతున్నారు. ప్లస్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి కూడా వాళ్ళు ఇక్కడే జాయిన్ అవుతున్నారు, వాళ్ళతో పాటు జాయిన్ అవుతున్నారు. కాబట్టి కోచెస్ వచ్చేసి మనకు ఇప్పుడు ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ఇట్లా కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడెక్కడ పూల్ చేయాలో అక్కడ నుంచి తీసుకున్నాము. అందరూ కూడా సర్టిఫైడ్ వాళ్ళు ఈసారి రావడం అనేది మనకు అది కొంచెం కలిసి వచ్చే అవకాశం మనకు ఈ పిల్లలకు ఇంకా మంచి సర్వీస్ ఇవ్వడానికి అది దోహదపడుతుంది అనమాట. అది మొత్తం మీద అయితే మొత్తం అనంతపూర్లో ఉన్నటువంటి ఈ స్విమ్మింగ్ పూల్ దరూర్ లైఫ్ స్టూడియో అని చెప్పేసి ఈ స్విమ్మింగ్ పూల్ అనేది చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ స్విమ్మింగ్కి వస్తున్నటువంటి చిన్నపిల్లలు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పటికే అనంతపురం జిల్లా వ్యాప్తంగా వేసవి కాలం, ముఖ్యంగా ఎండలు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు ఈ స్విమ్మింగ్ పూల్కి వచ్చి చిల్ అవుతూనే మరోవైపు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి కూడా మేము ఆసక్తి చూపుతున్నాం. ఇక్కడ పరిస్థితి ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అమ్మాయిలు సైతం చెప్తున్నటువంటి నేపథ్యంలో 5 సంవత్సరాల వయసు నుంచి 60 ఏళ్ళ వయసు వరకు కూడా ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి రావచ్చు అని చెప్పేసి యాజమాన్యం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి హైజెనిక్గా మొత్తం అంతే వాటర్ కావచ్చు, కోచెస్ కావచ్చు, ఇటువంటివన్నీ అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేసి అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా 1 month తర్వాత ఇక్కడే ఈ కాంపౌండ్లోనే జిమ్ కూడా లేడీస్ కావచ్చు, లేదంటే తర్వాత అన్ని అంశాలు కూడా మొత్తం అవైలబుల్ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ సమ్మర్లో అయితే మాత్రం ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి, అందులో చిల్ అవ్వడానికి ఇది చాలా మంచి ప్లేస్ అని చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనాయుడు, RTV, అనంతపురం.